హాయ్ అండి, వెల్కమ్ టు బేవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక 3 బెడ్రూమ్ అండి. మనకు వచ్చేసి ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అండి. సో చూస్తున్న లిఫ్ట్ స్టైర్ కేస్ అనమాట, ముందు బాల్కనీ ఏరియా ఇదంతా కూడా. మనకు ఫ్లోర్కి వచ్చేసి ఓన్లీ ఒక ఫ్లాట్ మాత్రమే ఉండిద్దండి. మనకి ఇక్కడ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ గేట్ అనేది పెట్టేసుకుంటే సో ఇది మనకి ఇండివిజువల్ హౌస్ లాగా ఉండిద్దండి ఇదంతా కూడా. సో చాలా అంటే చాలా స్పేసియస్గా వస్తుందండి. సో బికాజ్ ఎందుకు అంటే 1950 SFT వస్తుందండి టోటల్గా వచ్చేసి మనకు. సో మనకి ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 1500 అయితే ప్లింత్ ఏరియా వస్తుందండి. మనకు అన్డివైడ్ షేర్ వచ్చేసి 55 గజాలు అయితే అన్డివైడ్ షేర్ ఇస్తున్నారు దీనికి. మనకి దీని ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ అయితే వస్తుందండి, ఈస్ట్ ఫేసింగ్ అనమాట మనకి ఇది. అండ్ నార్త్ వైపు వచ్చేసి మనకు ఇంకో డోరు అండ్ బాల్కనీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ. సో ఆల్మోస్ట్ వర్క్స్ అనేది కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినాయండి. సో రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసింది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కానూరులో అయితే అవైలబిలిటీలో ఉందండి. మన కానూరులో వచ్చేసి బందర్ రోడ్డుకి కానీ సో కానూరు మెయిన్ రోడ్డుకి కానీ చాలా అంటే చాలా నియర్ బైలో ఉండేది ఇదంతా కూడా. సో మన దీని ప్రైస్ వచ్చేసి 95 lakhs అయితే చెప్తున్నారండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా నుంచి ఇంకొక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ. అండ్ విడిగా పూజ గది కూడా వచ్చేస్తుందండి. సో వుడ్ వర్క్ కానీ మొత్తం టోటల్గా అంతా కూడా రెడీ అయిపోతుందండి ఫ్లాట్ అంతా కూడా. సో ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్ మాత్రమే ఉండిద్దండి. సో మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా నియర్ బైలో ఉంటాయండి దీనికి. సో బికాజ్ ఎందుకంటే బందర్ రోడ్డుకి దగ్గరలో ఉండిద్ది అనమాట కొంతవరకు. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేది ఇంకా చెప్తామండి. రిమైనింగ్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే. సో మనకి ఇది వచ్చేసి టోటల్గా 5 ఫ్లోర్లు అయితే ఉండిద్దండి. ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్ మాత్రమే ఉండిద్ది. సో ఓన్లీ 5 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయండి ఇందులో. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా సెట్ బ్యాక్స్ కానీ అన్నీ కూడా విడిగా వదిలికట్టినటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. సో మనకి యాజ్ పర్ ప్లాన్ ప్రకారం సో టోటల్గా చుట్టూరు సెట్ బ్యాక్స్ అనేది వదిలికట్టారు. సో చూస్తున్నాం కదండి, మనకు టోటల్ వర్క్స్ అనేది మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయండి. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇది మనకు టోటల్గా వచ్చేసి 1950 SFTలో వస్తుందండి. సో మనకు 3 బెడ్రూమ్ అనమాట ఇదంతా కూడా. సో 3 బెడ్రూమ్స్లో అటాచ్డ్ అయితే ఇచ్చారు బాత్రూమ్స్. మన టోటల్గా వచ్చేసి 1950 SFTతో వస్తుందండి. ప్లింత్ ఏరియా వచ్చేసి 1500 అయితే ప్లింత్ ఏరియా వస్తుంది, 1500 వచ్చేసి ప్లింత్ ఏరియా. అండ్ అన్డివైడ్ షేర్ వచ్చేసి 55 గజాలు అన్డివైడ్ షేర్ అయితే వస్తుందండి. సో దీని ప్రైస్ అయితే మాత్రం 95 lakhs అయితే చెప్తున్నారండి. సో ప్రాపర్టీ అనేది చూసి మీకు నచ్చింది అనుకుంటే ప్రైస్ అనేది కొంతవరకు నెగోషియేట్ చేయొచ్చు. సో ఇది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కానూరు అండి, కానూరు ఏరియాలో ఉండిద్ది అనమాట ఇది. మన దీని ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. అండ్ మనకు దీనికి రోడ్డు వచ్చేసి ఈస్ట్ అండి, రోడ్డు కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకు రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అండి ఎదర వచ్చేసి. సో 33 feet రోడ్ అనమాట రోడ్డు కూడా. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చండి. సో కాల్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.